ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా కాపాడిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ అక్రమార్జనతో తన సొంత ఖజానా నింపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను 14 లక్షల కోట్ల రూపాయల అప్పుతో దివాలా తీసి ప్రతి ఒక్కరిపై అప్పు భారం మోపారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 1,50,00,000తో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. జగన్ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ను ధ్వంసం చేస్తే నేడు మళ్లీ 990 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి సంక్షేమం, అభివృద్ధిని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కించి పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ. మరి ఈరోజు యలమంచిలి మండలంలో ఈరోజు ఈ 4 గ్రామాల్లోనే 1,50,00,000 రూపాయలతోటి రోడ్స్, డ్రైనేజెస్, మౌలిక వసతులకి ఈవేళ శంకుస్థాపన. ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే లక్ష్మీపాలెం, మరి ఈ యొక్క ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి చిన్నపాటి వరదలు వస్తే మరి పేకల లోతు నీళ్ళల్లో వాళ్ళు నిలిచిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అగ్నికుల క్షత్రియుల ఇళ్ళ వరకు కూడా మరి 5 అడుగుల హైట్లో రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ఆ రకంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గుర్తు పెట్టుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పనులు చేస్తూ ఉన్నాము, ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నాము అని అంటే ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి నిబద్ధత. ఈవేళ అభివృద్ధే కాదు, ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే సంక్షేమం, ఈవేళ పెంచినటువంటి పింఛన్లు ఇంటి దగ్గరే ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ రకంగా పేదవారికి సేవ చేస్తూ ఉన్నామో మరి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు, 6,000 రూపాయలు పింఛను ఏ రకంగా ఇస్తూ ఉన్నాము. అందులో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి విధంగా, ఎందుకంటే ఏ ఇతర రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000, 1,500, 750 రూపాయలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈవేళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఒక పక్కనిచ్చి యువతకు ఉద్యోగాలు, 200 అన్నా క్యాంటీన్లు గతంలోనే మరి ప్రారంభించడమే కాకుండా మళ్ళీ ఇంకొక రాష్ట్ర పౌర సరఫరాల